welcome to Asian classes. Today topic is disjoint sets. So disjoint sets అంటే ఏంటో చూద్దాము. A and B are two sets are said to be disjoint sets if they have no common elements. అంటే రెండిట్లలో A అనేది B అనే సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ ఏవి లేకపోతే వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటున్నాం. సో లెట్ us observe one example. A is equal to 1, 2 తీసుకుందాము. B is equal to 3, 4 తీసుకుందాం. సో ఈ రెండిట్లలో అబ్జర్వ్ చేసినట్లయితే కామన్ ఎలిమెంట్స్ ఏవి లేవు. ఇలా 1, 2 ఉంది, ఇలా 3, 4 ఉంది. దే హ్యావ్ నో కామన్ ఎలిమెంట్స్. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. సో దీస్ సెట్స్ ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్. సో వీటి యొక్క వెన్ డయాగ్రామ్ను అబ్జర్వ్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ సెట్ ఈజ్ ఏ, ఇది బి అనుకోండి. ఇక్కడ యూనివర్సల్ సెట్. ఇప్పుడు ఏలో 1, 2, బిలో 3, 4 తీసుకుందాం. సో డిస్జాయింట్ సెట్స్ అంటే మనకు జాయింట్ అంటే క్లూ గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఉంటాయి. కామన్ ఎలిమెంట్స్ ఉంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ లేకపోతే విడిపోయి ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా. సో దీస్ సెట్స్ ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్. సో మరి ఏ ఇంటర్సెక్షన్ బి ఇందులో ఉండదు కాబట్టి, కామన్ ఎలిమెంట్స్ ఏవి లేవు కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ సెట్. సో డిస్జాయింట్స్ ఏ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిస్జాయింట్ సెట్స్.